హైదరాబాద్ డ్రింకింగ్ వాటర్ పై జరుగుతున్న తప్పుడు ప్రచారాలను తిప్పికొట్టాలన్నారు మంత్రి పొన్నం ప్రభాకర్. అలాంటి వాటిపై ఉన్నతాధికారులు స్పందించి ప్రజల్లో నెలకొన్న సందేహాలను తీర్చాలని సూచించారు. జీహెచ్ఎంసీపై జరిగిన రివ్యూ మీటింగ్లో పాల్గొన్నారు. ఆ తర్వాత ఆర్టీసీలో కారుణ్య నియామకాల కింద నియమితులైన కానిస్టేబుళ్లకు నియామక పత్రాలు అందజేశారు మంత్రి పొన్నం ప్రభాకర్. వచ్చే సమ్మర్ లో గ్రేటర్ ప్రజలకు నీటి సమస్య లేదన్నారు మంత్రి పొన్నం ప్రభాకర్. తాగునీటి సమస్య వస్తుందని ఫేక్ ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. జీహెచ్ఎంసీలోని అన్ని అంశాలపై సమీక్ష నిర్వహించారు పొన్నం. ఉన్నత అధికారులు ప్రెస్ మీట్ పెట్టి వాటర్ సమస్య లేదని ప్రజలకు చెప్పాలన్నారు. సమీక్షకు మేయర్, జీహెచ్ఎంసీ కమిషనర్ రొనాల్డ్ రాస్, వాటర్ బోర్డు ఎండీ సుదర్శన్ రెడ్డి, జోనల్ కమిషనర్లు మీటింగ్ కు అటెండ్ అయ్యారు. ఒక్క జీహెచ్ఎంసీ ఇంజనీరింగ్ సెక్షన్ కే 2000 కోట్లు పెండింగ్ బిల్లులు ఉన్నాయని చెప్పారు. ప్రభుత్వం సానుకూలంగా హైదరాబాద్ నగర అభివృద్ధికి సంబంధించి పూర్తి స్థాయిలో కట్టుబడి ఉంది. అన్నిటికంటే రాబోయే కాలంలో ప్రతి నగరం హైదరాబాద్కే కాకుండా మిగతా అన్ని నగరాలకు విపత్తుగా భావించేటువంటి సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్ కావచ్చు, ఎస్టీపీ వాటర్ ట్రీట్మెంట్ ప్లాంట్కి సంబంధించినటువంటి ప్లాంట్స్ కావచ్చు, రేపు మూసి అభివృద్ధి జరిగే సందర్భంగా దానికి కూడా ఎటువంటి ఇబ్బంది లేకుండా ఉండే విధంగా మరి ఏమాత్రం చర్యలు తీసుకోవాలో వాటన్నిటికీ కూడా ఈ సందర్భంగా చర్చ చేసుకోవడం జరిగింది. ఆ తర్వాత కొండాపూర్ లో జరిగిన టీఎస్ఆర్టీసీ కానిస్టేబుల్స్ పాసింగ్ అవుట్ పరేడ్ లో పాల్గొని గౌరవ వందనం స్వీకరించారు మంత్రి పొన్నం ప్రభాకర్. కొత్తగా టీఎస్ఆర్టీసీ కుటుంబంలో చేరబోతున్న కానిస్టేబుళ్లకు అభినందనలు తెలిపి నియామక పత్రాలు అందజేశారు. నిబద్ధతతో పనిచేస్తూ సంస్థ అభివృద్ధికి పాటుపడాలని వారికి సూచించారు. కారుణ్య నియామకాల కింద 1700 మందికి ఉద్యోగ అవకాశాలను సంస్థ కల్పించిందన్నారు పొన్నం ప్రభాకర్. కారుణ్య నియామకం ద్వారా ఆర్టీసీలో 80 మంది కానిస్టేబుళ్లుగా నియమితమయ్యారన్నారు సంస్థ ఎండీ సజ్జనార్. కొండాపూర్ 8వ బెటాలియన్ లో పోలీసుల సహకారంతో శిక్షణ ఇచ్చామన్నారు. విడతల వారీగా మిగతా వారికి నియామకాలు చేపడతామన్నారు. ఆర్టీసీలో కొత్తగా 2375 బస్సులను కొంటున్నామని చెప్పారు సజ్జనార్. మనము కారుణ్య నియామక భాగంగా దాదాపు 813 మందికి మనము నియామక పత్రాలను ఇవ్వడం జరిగింది. మినిస్టర్ గారు కూడా కరీంనగర్ నుంచి లాంఛనంగా 40 మందికి అపాయింట్మెంట్ లెటర్స్ ఇవ్వడం జరిగింది. ఈ ఒక 15-20 డేస్లో కూడా మిగిలిన వాళ్ళు కూడా మనం ఇవ్వడం జరుగుతుంది. దీనివల్ల కూడా మన డెఫినెట్లీ మనకు బాగా స్ట్రెంథన్ కావడం జరుగుతుంది. ఎందుకంటే చాలా మ్యాన్ పవర్ షార్టేజ్ కావడం జరిగింది. ముఖ్యంగా రాష్ట్ర ప్రభుత్వం ఒక చారిత్రాత్మక నిర్ణయం తీసుకోవడం జరిగింది. మహాలక్ష్మి స్కీమ్ ఉచిత మహిళల కోసము. అది ఒక మన ప్రజా రవాణాను ఒక ఆదరణ చేసే విధంగా ఒక స్కీము. మనకు టీఎస్ఆర్టీసీ యాజమాన్యం కూడా అది ఒక మేలు జరిగే స్కీము. ఇప్పటిదాకా దాదాపు 15 కోట్ల మంది మన బస్సులో ప్రయాణం చేయడం జరిగింది. మనం కూడా ఎందుకంటే చాలా చోట్ల కూడా ఆక్యుపెన్సీ పెరగడంతో మనం కూడా కొత్త బస్సెస్ అవసరం పడింది. దాదాపు 2375 బస్సెస్ ని మనము కొనడం జరుగుతుంది. ఆర్టీసీలో సిబ్బంది కొరత ఉందని త్వరలోనే కారుణ్య నియామకాల కింద రిక్రూట్మెంట్ చేపడతామన్నారు సజ్జనార్.